బ్రెడ్ హల్వా అండి. పంచదారతో కాకుండా బెల్లంతో తయారు చేసేద్దామా? ముందుగా బ్రెడ్ తీసుకొని, బ్రెడ్‌కున్న సైడ్‌లన్నీ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్‌ని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి. కొంచెం మీడియంలో ఉండాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్‌లన్నీ కొంచెం కొంచెం వేసుకొని, ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇదే బాండీలోకి 1 కప్పు బెల్లం, 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగి తీగ పాకం రావాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 స్పూను మిల్క్ పొడి, కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా ఇలా చిక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. బెల్లం పాకం వచ్చిందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత, ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసులన్నీ వేసేసుకొని, ఈ పాకం ఈ బ్రెడ్ పీసులు బాగా పీల్చుకోవాలండి. ఒకసారి కలుపుకొని, పాకం పీల్చుకునేదాకా అలా కలుపుతూ ఉండండి. ఇలా దగ్గర పడుతుందనిపించుకొని, మిల్క్ పొడి కలిపిన పాలను కూడా దీంట్లో వేసేసుకొని, ఈ పాలు, ఈ బ్రెడ్ బాగా పీల్చేదాకా ఒకసారి బాగా కలిపేసుకొని, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని కలుపుకొని తీసుకుంటూ వినండి. ఇదయిపోయిందండి. అంతే. ఫంక్షన్‌లకి, మ్యారేజులకి చేసే బ్రెడ్ హల్వా అండి. ఇట్టే నోట్లో వేసుకుంటే కరిగిపోద్దండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేసి, ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.